మంత్రం వేశాడు, మాయ చేశాడు. బ్రో ఇక్కడ చూస్తే కోడిలా పుడతాడంట. ఇదంతా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆర్జే చరణ్ నిజామాబాద్ కుర్రోడు, చాలా చాలా హుషారుగా ఉన్నాడు. బిగ్ బాస్ సీజన్ అగ్నిపరీక్ష సీజన్ 2 వచ్చేసి అయితే మన జ్యూరీలనే అదే జడ్జెస్ని తను మిస్మరైజ్ చేసేసి వాళ్ళని క్వశ్చనింగ్ అడిగి తను కంటెస్టెంట్గా వెళ్ళడం మాత్రమే కాకుండా నెక్స్ట్ బిగ్ బాస్ బజ్జీ యొక్క హోస్ట్ అయినటువంటి శివాజీని కూడా రీప్లేస్ చేయాలని మాత్రం అయితే అనుకుంటున్నాడు. అయితే దానికి శ్రీముఖి అయితే నీకైతే గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అంటే ఇప్పుడైతే లేరు. ముందులో ఉండే ప్రతి గర్ల్ ఫ్రెండ్కి మనం ఫోన్ చేసి వాళ్ళ ప్రతిరోజు బాగున్నట్టే బోర్ వస్తుంది, ఇప్పుడు ఇది మాత్రం సింగిల్ అని చెప్పడం అయితే అందరినీ నవ్వులు అయితే పూయించాడు. ఫ్రెండ్స్ ఓవరాల్గా జడ్జెస్ మాత్రం చాలా 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 ఎంటర్టైన్ చేశాడు. చూస్తే బాగా ఆర్జే ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగానే మాట్లాడతాడు. ఖచ్చితంగా 3 గ్రీన్స్ ఇచ్చేసి మనకు టాప్ 15లోకి అయితే పంపించడం అయితే జరిగింది. అంతే కదా, మరి టాలెంట్ అనేది ఎవరికి సొంతం కాదనేది మాత్రమే అయితే తెలుసుకోవచ్చు. ఓన్లీ 26 ఇయర్స్నే ఆర్జేగా పనిచేయడము, అదే మిగతా బిజినెస్ కూడా చేస్తున్నాడంట. కాబట్టి మన ఆర్జే చరణ్కి అయితే మనం అయితే సపోర్ట్ చేయాలనేది మనం అయితే కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో తెలియండి. తను చేసే ప్రతి ఒక్క పని మాత్రము తన యొక్క ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మాటకు మనకు అక్కడ బిగ్ బాస్ జడ్జెస్ మాత్రము అంటే అగ్నిపరీక్ష జడ్జెస్ మాత్రం అయితే మిస్మరైజ్ చేయడం అయితే చేశాడు. అదేవిధంగా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తనట కోడిలాగా పుడతాడంట. కోడిలాగా పుడతానే ఎందుకు నువ్వు ఫామ్లో కోడిలాగా పుడతామని బిందు మాధవ్ అడిగిన క్వశ్చన్కి అయితే చచ్చిపోయిన తర్వాత కూడా ఇద్దరి యొక్క ఆకలిని తీర్చడానికి నేను ఒక కోడిలాగా పుట్టాలి నెక్స్ట్ జన్మ అనడం మాత్రం ఒక సంచలనమని చెప్పుకోవచ్చు. నిజమే కదా, తను చనిపోయిన తర్వాత కూడా ఒక మనిషికి తన ఆహారంగా కావడం అనేది అది పాజిటివ్నెస్ని అయితే మనకైతే కలిగజేస్తుంది. ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు? బిగ్ బాస్ బస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క శివాజీని కూడా రిప్లేస్ చేస్తావా అంటే అవును, శివాజీ ప్రతిదానికి ఉండడం అవసరం లేదు కదా, కాలం చేంజ్ అయిన కొద్దీ మనసులు కూడా చేంజ్ అవ్వాల్సిందని కాన్ఫిడెంట్గా చెప్పాడు. అదేవిధంగా చాలా క్వశ్చన్స్ అయితే వేయడం అయితే జరిగింది. బజ్లో నువ్వు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతావంటే దానికి మాత్రం చాలామంది మనకు ఈవెన్ అభిజితే చాలా 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 కూల్గా ఉండే అభిజితే ఎగ్జైట్మెంట్ అయి తన ఇంట్రెస్ట్ అయితే చూపించడం అయితే జరిగింది. ఈ విధంగా కామనర్స్ ఈ విధంగా సెలెక్ట్ అయితే ఈ విధంగా ప్రిపేర్ అయితే బాగా సెలెక్ట్ అవుతారండి నా నమ్మకం. మీరేమనుకుంటారు? థ్యాంక్ యూ.